చేసిన తప్పుల్ని ఎదుటివారిపైకి రుద్దటం వైసీపీ సహజ నైజమని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేర ప్రవృత్తి అలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. మంత్రులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాజశేఖర రెడ్డిపై అవిశ్వాసం పెట్టినప్పుడు సభలో వాస్తవాలు ఎలా బయటపెట్టింది చంద్రబాబు వివరించారు. వ్యక్తిగత విమర్శల కంటే సబ్జెక్టులోని వాస్తవాలు ప్రజలకు తీసుకెళ్తేనే ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఆ దిశగా నేతలు ప్రిపేర్ అయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో సిట్ నివేదిక ఆధారంగా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ప్రతి రాజకీయ సబ్జెక్టుపైన మంత్రులు సిద్ధం కావాలని సూచించారు. పార్టీ నేతలు కూడా సబ్జెక్టుపై మాట్లాడాలని స్పష్టం చేశారు. 1985 నాటి నుంచి తాను ప్రతి సబ్జెక్టును ఎలా ప్రిపేర్ అయ్యి మాట్లాడింది మంత్రులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికారని మంత్రులు సీఎంతో అన్నారు. రసాయనాలతో తయారైన పదార్థాన్ని నెయ్యిగా చెబుతూ శ్రీవారి లడ్డూలో వాడటాన్ని మంత్రులు తప్పుపట్టారు. తప్పు చేసిన వైవి సుబ్బారెడ్డి తన పేరు తొలగించాలంటూ కోర్టును ఆశ్రయించిన అంశం ప్రస్తావించారు. వైవి సుబ్బారెడ్డి పీఏకు డబ్బు చేరిన విషయం కూడా బట్టబయలిందని అన్నారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ ఎదురుదాడి చేయటం వైసీపీకి అలవాటుగా మారిందని చంద్రబాబు ఆక్షేపించారు. గొడ్డలి పోటు, కోడికత్తి, పరకామని ఇలా ప్రతి అంశాన్ని ఇలానే తప్పును సమర్థించుకుంటూ ఎదురుదాడి చేశారని విమర్శించారు. సిట్ నివేదిక ఆధారంగా వాస్తవాలు ప్రజలకు చెప్పాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. తప్పు చేసి దొరికితే ఎవరైనా సిగ్గుపడతారని, కానీ అదేమీ లేదన్నట్లుగా జగన్ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎదురు దబాయిస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. సిట్ నివేదిక చివరి 10 పేజీల్లో కల్తీ వ్యవహారం మొత్తం బట్టబయలిందని ప్రచారం జరుగుతోందని మంత్రులు సీఎంతో అన్నారు. జంతు అవశేషాలు కూడా రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యిలో ఉన్నట్లు నివేదికలో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. కోర్టు నుంచి నివేదిక వచ్చాక చివరి 10 పేజీలు మంత్రులంతా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. వాస్తవాలన్నీ ప్రజల ముందు పెట్టి వైసీపీ కుట్రల్ని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు.